పోసాని కృష్ణమురళి నటుడు, నిర్మాత, రచయిత, డైరెక్టర్, డైలాగ్ రైటర్గా ఎన్నో మంచి సినిమాలకు పనిచేశాడు. కామెడీ అయినా, విలనిజమైనా పోసాని అద్భుతంగా నటిస్తాడు. ఇక ఇక్కడవరకు ఓకే కానీ, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు ఇండస్ట్రీలో పెను సంచలనాలను సృష్టించాయి. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు పోసాని మాట్లాడిన వ్యాఖ్యలు ఏ రేంజ్లో చిచ్చు పెట్టాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా గతంలో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఏపీ పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారా? పోసాని అరెస్టు రాజకీయ కక్షలతో జరిగిందా? ఏ కేసులో పోసానిని అరెస్ట్ చేశారు? సినిమా నటుడైన పోసాని రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? ప్రారంభ జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పోసాని కృష్ణమురళి 1958 జనవరి 22న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో పెదకాకానీలో జన్మించారు. అతని తండ్రి పోసాని సుబ్బారావు పెదకాకానీలో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. తల్లి శేషమ్మ గృహిణి. పోసానికి అక్క, చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. అక్క పేరు రాజ్యలక్ష్మి, చెల్లెలు ప్రమీల, తమ్ముడు అమర్ భోసలే. పోసాని తండ్రి సుబ్బారావు చదువుకోలేదు. అయినప్పటికీ పిల్లలను బాగా చదివించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కష్టపడి చదివించారు. పోసాని చిన్నతనం నుంచి తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి పెరగటంతో మంచి జీవితం గడపాలంటే చదువుకోవాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. ఇలా పోసాని గుంటూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో పాఠశాల విద్యను అభ్యసించి బీకాం చేశాడు. ఆ తర్వాత గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో చేరి ఎంఏ పట్టభద్రుడయ్యాడు. అంతేకాదు, స్టూడెంటుగా ఉన్నప్పటినుంచి నాయకత్వ లక్షణాలు ఉండటంతో నాగార్జున యూనివర్సిటీలో ఉన్న సమయంలో విద్యార్థి సంఘానికి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన పోసాని కుటుంబ పోషణ కోసం హైదరాబాదులోని మార్గదర్శి చిట్ ఫండ్లో 1 సంవత్సరం ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఎందుకో అందులో ఇమడలేకపోయాడు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి గుంటూరుకు తిరిగి వెళ్ళిపోయాడు. ఇలా తండ్రికి పొలం పనుల్లో సహాయం చేస్తూ ఇంటి దగ్గరే ఉన్న టైంలో ఒక్కసారిగా తండ్రి మరణించారు. తండ్రి అకాల మరణంతో పోసాని కుంగిపోయాడు. కుటుంబ పోషణ బాధ్యత పోసానిపై పడటంతో చేసేదేమీ లేక ఉద్యోగం కోసం చెన్నై వెళ్ళాడు. చెన్నైలో స్నేహితులు ఎవరూ లేకపోవటంతో 1986లో చెన్నైలో ఉన్న పరుచూరి గోపాలకృష్ణగారి దగ్గరకు వెళ్ళి, నేను మీకు అసిస్టెంటుగా ఉంటాను, అవకాశమివ్వమని అడిగాడు. దాంతో పరుచూరి గోపాలకృష్ణ, నాకు అసిస్టెంట్స్ అవసరం లేదు, అన్నయ్యకు చాలామంది ఉన్నారు అని పంపించేశారు. ఆ తర్వాత 2వ రోజు కూడా పోసాని వచ్చి గోపాలకృష్ణగారిని కలిసి ఓ లెటరిచ్చాడు. ఆ లెటర్ రాసింది నాగార్జున యూనివర్సిటీ అప్పటి వైస్ ఛాన్సలర్ ఆచార్య తూమాటి దోనప్పగారు రికమెండ్ చేస్తూ రాశారు. ఆ లెటర్ చూసిన పరుచూరి, ఏమయ్యా, ఈ లెటర్ నిన్నే చూపించొచ్చుగదా, ముందే తీసుకునేవాడిని, పైగా నువ్వు ఎంఏ చదివినవాడివి, మంచి లెక్చరర్ అయ్యే అవకాశం ఉంది, నా దగ్గరే ఎందుకు, నేను కూడా ప్రిన్సిపల్ జీవితాన్ని వదులుకొని వచ్చా అని అనగానే పోసానిగారు, లేదు సార్, నేను చెన్నైలో ఎంఫిల్ చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ నాకు బ్రతకటానికి ఉద్యోగం కావాలి, మీరు పని ఇస్తే చదువుకుంటూ పని చేసుకుంటా అన్నాడు. ఆ మాట విన్న పరుచూరి గోపాలకృష్ణకు బాగా నచ్చేశాడు. పైగా ఆచార్య తుమాటి దోనప్పగారి రికమెండేషన్. ఇలా పోసాని పద్ధతి నచ్చటంతో పోసాని కృష్ణమురళిని అసిస్టెంటుగా తీసుకున్నారు. అయితే నాకు అసిస్టెంటు అవసరం లేదు అనుకున్న పరుచూరి గోపాలకృష్ణ తన అన్న పరుచూరి వెంకటేశ్వరరావుకి పోసాని ఉపయోగపడతాడని భావించి ఆయన డిక్టేట్ చేసే కథలను రాయటానికి ఉపయోగపడతాడని ఆయనకు చెప్పి పోసానిని పరుచూరి వెంకటేశ్వరరావు గారికి అసిస్టెంటుగా పెట్టారు గోపాలకృష్ణ. ఇలా పోసాని తక్కువ టైంలోనే మంచిగా వెంకటేశ్వరరావు గారికి మంచి బంధం ఏర్పడింది. ఇలా వెంకటేశ్వరరావు గారు ఒక్క లైను చెబితే చాలు, పోసాని ఫుల్ స్క్రిప్టు రాసేసి ఇచ్చేవారు. ఇలా ఘరానా మొగుడు సినిమా స్క్రిప్టు పరుచూరి వెంకటేశ్వరరావు గారు రాయకుండా చెప్పకుండానే ఫస్ట్ వర్షన్ రాసేసి ప్రొడ్యూసర్ దేవి వరప్రసాద్ గారికి ఇచ్చేశాడు పోసాని. అయితే దేవి వరప్రసాద్ ఆ స్క్రిప్టు చూసి, నేను పరుచూరి బ్రదర్స్ని పెట్టుకున్నాను, స్క్రిప్టు అసిస్టెంటు చేత రాసిస్తారా అని పెద్ద గొడవ పెట్టుకోవటంతో పరుచూరి గోపాలకృష్ణకు ఆ విషయం తెలిసి రాఘవేంద్రరావు గారిని, దేవి వరప్రసాద్ గారిని కూర్చోబెట్టి కథ రాసి ఇచ్చాడు. ఈ విషయాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకొని గోపాలకృష్ణగారు పోసాని గురించి ఒకటే చెబుతారు, పోసాని ఎంతో ప్రతిభావంతుడు, మంచి గుణవంతుడు, ఆ విషయం నాకు తెలుసు. మాటతీరు చూసి పోసాని గురించి చాలామంది తప్పుగా అనుకుంటారే కాని చాలా నిష్కల్మషమైన మనిషి అని అంటారు.
ఇదే విషయాన్ని పరుచూరి ఆయన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చారు కూడా. ఇలా పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంటుగా చేస్తూనే పోసాని ప్రెసిడెన్సీ కాలేజీలో చేరి ఎంఫిల్ పూర్తి చేశారు. ఆ తర్వాత పీహెచ్డీ పూర్తి చెయ్యాలి అనుకున్న ఆ ఆలోచనను మధ్యలోనే వదిలేశాడు. ఇలా పోసాని మద్రాసులో ఎంఫిల్ డిగ్రీ చదువుతున్న సమయంలో రామ్గోపాల్ వర్మ తన సినిమాకు సంభాషణలు రాయమని అడిగాడు. అయితే పోసాని ఆ ఆఫీసర్ని తిరస్కరించాడు. పరుచూరి బ్రదర్స్ నుంచి నేను ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. నేను సొంతంగా సినిమా తీయటానికి సిద్ధంగా లేను అని రామ్గోపాల్ వర్మతో చెప్పాడు. ఇలా పోసాని దాదాపు పరుచూరి బ్రదర్స్ వద్ద 5 సంవత్సరాలకు పైగా పనిచేసి 100కు పైగా చిత్రాలకు సహాయం చేశాడు. ఇలా పరుచూరి బ్రదర్స్ వద్ద పనిచేస్తున్న టైంలో పోసాని వారి ఇంట్లోని ఓ గదిలో ఉండేవాడు. ఈ టైంలో రవితేజ తమ్ముడు భరత్ ఓ అమ్మాయిని ప్రేమించి లేపుకొచ్చి పోసానీని సహాయం కోరటంతో ఆ రాత్రి భరత్ పరిస్థితి చూసి తన రూం వారికి ఇచ్చి తను వేరే చోట పడుకున్నాడు. అయితే అప్పటికీ రవితేజ ఇంకా హీరో కాలేదు. చిన్న చిన్న వేషాలు వేస్తూ ప్రయత్నాలు చేస్తున్నాడు. పైగా అప్పటికీ రవితేజకు పోసానికి పరిచయం లేదు. అయినప్పటికీ పోసాని రిస్కు చేసి తనకు రాత్రి పొమ్మంటే ఎక్కడికి పోతారు అని ఇంట్లో ఉండమన్నాడంట. అయితే ఈ విషయం పరుచూరి గోపాలకృష్ణగారి భార్యకు తెలిసి పోసాని ఇక్కడ ఏదో తప్పు చేస్తున్నాడు అనుకొని గొడవపడటంతో ఏం జరిగిందో వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా తనను బయటకు పంపేశారు. ఈ ఘటనతో గోపాలకృష్ణగారి భార్యపై కోపంతో రగిలిపోయిన పోసాని పిన్నిగారు అని పిలిచే పిలుపును కూడా మరచిపోయి చంపేయాలని అనుకున్నాడు. పోసాని బాధ ఒక్కటే, నేను చాలా సిన్సియర్గా పనిచేస్తున్నా, ఇంతకంటే ఏం చెయ్యాలి? నేను ఎంత చేసినా కనీసం నేను చెప్పే మాట వినలేదు. ఆమె వల్లే నేను బయటకు వచ్చేశా అనే బాధ. ఈ బాధతో గోపాలకృష్ణగారి భార్యను చంపటం కోసం కత్తి కొన్నాడు పోసాని. అంత కోపంతో రగిలిపోయాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ పోసాని, నేను ఏ తప్పూ చెయ్యలేదే, గోపాలకృష్ణగారి పట్ల, వెంకటేశ్వరరావు పట్ల, పిన్నిగారి పట్ల, వాళ్ళ ఆడపిల్లల పట్ల గౌరవంగా ప్రవర్తించేవాడిని. వాళ్ల ఇంట్లో 5-6 మంది ఆడపిల్లలు ఉండేవారు. ఎప్పుడూ తల ఎత్తి వాళ్ళ ఫుల్ ఫేస్ను చూడనేలేదు. 5 ఏళ్లలో ఏ ఆడపిల్ల ముఖం చూడలేదు. నేను అంత సిన్సియర్గా ఉన్నా. నన్ను పిన్నిగారు ఎందుకిలా అంటున్నారు అనుకున్నా. కాని ఆ తరువాత ఆలోచించి సిగ్గుపడ్డా. చాలా కుమిలిపోయా అంటూ చెప్పుకొచ్చాడు కూడా. ఇలా రవితేజ తమ్ముడు భరత్ కారణంగా పరుచూరి బ్రదర్స్కు దూరమైన పోసాని 1992లో తన కెరీర్ను ముందుకు తీసుకెళ్లాడు. 1992లో తెలుగు చిత్రం ధర్మక్షేత్రంలో చిన్న అతిథి పాత్ర పోషించాడు. మోహన్ గాంధీ దర్శకత్వంలో పోలీస్ బ్రదర్స్ చిత్రానికి కథ, సంభాషణలు రాసే ఉద్యోగంలో చేరాడు. అలాగే రామ్గోపాల్ వర్మ 1993లో తన గాయం చిత్రానికి సంభాషణలు రాసే అవకాశాన్ని పోసానికి ఇచ్చాడు. ఆ తర్వాత వర్మ పోసానిని నాగార్జునకు సిఫార్సు చేశాడు. దీంతో ఆయన రక్షణ చిత్రానికి రాయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిరంజీవి అల్లుడా మజాకా కోసం సినిమాకు కథను రాసే ఛాన్స్ ఇచ్చారు ప్రొడ్యూసర్ దేవి వరప్రసాద్. ఎవరైతే ఒకప్పుడు తిట్టారో ఆయన చేతే నా సినిమా కథను రాయమని అడిగే స్థాయికి ఎదిగాడు పోసాని. అంతేకాదు, అల్లుడా మజాకా సినిమాకి పోసాని మాటలు, స్క్రీన్ప్లే కూడా రాశారు. ఇలా ఆ తర్వాత పవిత్ర బంధం, తాళి, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం, గోకులంలో సీత, శివయ్య, రావన్న, మాస్టర్ వంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నాడు పోసాని. ఇలా 90స్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు పోసాని. దీనికి నిదర్శనం 1999లో పోసాని 8 చిత్రాలకు రచయితగా పనిచేశాడు. ఆ సంవత్సరంలో ఏ తెలుగు రచయిత చేయని లిస్టేది. ఆ తర్వాత 2000లో కూడా 9 చిత్రాలకు రచయితగా పనిచేశాడు. ఇలా రచయితగా బిజీగా ఉండగానే 2001లో శ్రీహరి తీసిన ఎవడ్రా రౌడీతో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. అంతేకాదు, సినిమాకు కథ, స్క్రీన్ప్లే కూడా పోసానిగారే రాశారు. ఆ తర్వాత 2002లో వెంకటేష్ హీరోగా వచ్చిన జెమినీ చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత శోభన్ దర్శకత్వం వహించిన మహేష్ బాబు బాబీ సినిమాలో కూడా పోసాని కనిపించాడు. బాబీ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ పోసాని నటనకు ప్రశంసలు వచ్చాయి. ఇలా ఫుల్ బిజీగా గుడ్ బాయ్, భద్రాద్రి రాముడు వంటి చిత్రాలలో నటించడం కొనసాగిస్తూనే ఒరై తమ్ముడు, రాఘవేంద్ర, సింహాచలం, భద్రాద్రి రాముడు, పలనాటి బ్రహ్మనాయుడు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్రప్రసాద్ వంటి సినిమాలకు రచనను కొనసాగిస్తూ తన ప్రస్థానాన్ని చాటుకున్నాడు. ఇలా దాదాపు 150 తెలుగు సినిమాలకు పోసాని రచనలు చేసిన తర్వాత దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు. యూపీ సినిమా లైన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. 2005లో కృష్ణ, హరికృష్ణ, సుమన్, విజయ నిర్మల, భానుప్రియ, కీర్తి చావ్లా, కళ్యాణి, గజాల వంటి వారితో
శ్రావణమాసం సినిమాకు రచన, దర్శకత్వం వహించి నిర్మించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. పోసాని దర్శకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సినిమా పరాజయం కారణంగా పోసాని ఆర్థికంగా కూడా భారీ నష్టాలను చవిచూశాడు. శ్రావణమాసం తర్వాత అతడు గేమ్, మున్నా వంటి చిత్రాలలో నటించాడు. ఆ తర్వాత 2006లో మళ్లీ దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు. స్క్రిప్టు రాసుకొని సినిమాలో ప్రధాన పాత్ర పోషించటానికి హీరో శ్రీకాంత్ని సంప్రదించగా కథ నచ్చి శ్రీకాంత్ ఈ సినిమాలో నటించటానికి ఒప్పుకున్నాడు. ఆ సినిమానే ఆపరేషన్ దుర్యోధన. ఈ సినిమా 2007లో విడుదలైంది. అంతేకాదు, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. బడ్జెట్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువగా సంపాదించింది. పోసాని దర్శకత్వం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇలా ఆ తర్వాత ఆపద ముక్కులవాడు, మెంటల్ కృష్ణ, రాజావారి చేపల చెరువు, పోసాని జెంటిల్మ్యాన్, దుశ్శాసన వంటి చిత్రాలకు దర్శకత్వం వహించటం కొనసాగించాడు. అంతేకాదు, మెంటల్ కృష్ణ, రాజావారి చేపల చెరువు, పోసాని జెంటిల్మ్యాన్ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో సహాయక పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నాడు పోసాని. ఇది పోసాని సినీ ప్రస్థానం. మరి రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైందో మరో వీడియోలో తెలుసుకుందాం.